హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా మీకు? ఇవి చూడండి, చూడడానికి చెరుకుగడలా కనిపిస్తున్నాయి సేమ్, కానీ ఇవి చెరుకు ముక్కలు కాదండి. ఆవుల కోసం పచ్చగడ్డి దుబ్బులు వస్తాయండి ఇవి, ఆ కాడలండి. ఇగోండి, ఇవి ఈ విధంగా పాతుతారు, పాతి సైడ్ నుంచి వస్తున్నాయి చూడండి, అలా వస్తాయి. దీనికి ఉన్న తుక్కంతా తీసేసి వీటిని ఇలాగ క్లీన్ చేస్తారండి. క్లీన్ చేసిన తర్వాత ముక్కల కింద కట్ చేస్తారు. ఇగోండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తారండి. కట్ చేసిన వాటికి ఆల్రెడీ కొన్ని వాటికైతే మొక్కలు వచ్చాయి. ఇవి చూడండి, ఈ గుణుపుల దగ్గర నుంచి వస్తున్నాయి కదా మొక్కలు, ఇవి గడ్డి వస్తుందండి. అవి బాగా పెద్ద అయిన తర్వాత కట్ చేసేస్తే మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది. ఇవి ఇలా ఇక్కడ వరకు పాతేయాలి. కట్ చేసిన తర్వాత పాతిని కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ముక్కలు కట్ చేసిన తర్వాత ఇగో లైన్ తాడు ఒకటి పెట్టుకుంటారండి, లైన్గా రావడం కోసమని. లైన్ తాడు పెట్టుకుని ఇలా నాటుకుంటూ వచ్చేస్తారు. ఇలా మొత్తం ఇదంతా నిన్న నాటారండి, మిగిలింది ఈరోజు నాటుతారు. ఇక ఎక్కడికక్కడ కుప్పల కింద పెట్టుకున్నారు నాటడం కోసమని. ఈ విధంగా నాటిన తర్వాత వీటికి ఏంటంటే ఇలా గట్టులు వేస్తారండి. దీనికి మధ్యలో గట్టు వేస్తే వాటర్ ఈ మధ్యలోంచి వెళ్ళిపోయేలాగా వేస్తారు. ఇలా చేసిన తర్వాత ఒక నెల 2 నెలలకి గడ్డి వస్తుంది. దాన్ని మనం పైన గడ్డి అంత కోసుకుంటే మళ్ళీ వీటి నుంచే చిగురులు వస్తూ ఉంటాయి. అలా ఉండడం వల్ల ఆవులకి అంత ఇబ్బంది ఉండదు, అందుకోసం నాటుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.